హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెచ్పిసిఎల్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ నోటిఫికేషన్కి ఎటువంటి పరీక్ష లేదు, ఇంటర్వ్యూ కూడా లేదండి. కేవలం మెరిట్ ద్వారానే ఎంపిక చేస్తారు. జీతం వచ్చేసి 25,000 వరకు ఉంటుంది. సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. ఏపీ టీఎస్ వారికి అద్భుతమైనటువంటి అవకాశం అండి. మొత్తంగా చూసుకుంటే టోటల్గా 600 పోస్టులు ఉన్నాయండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరు అర్హులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాల్సింది ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఏంటి, అన్ని వివరాలు కూడా మీకోసం తీసుకొచ్చాను. ఎవరైతే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో వారందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, ఎంకరేజింగ్గా ఉంటుంది. నాకు మీకోసం మరిన్ని జాబ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ని అన్నింటినీ కూడా వీడియో ద్వారంగా మీ ముందుకు తీసుకురావడానికి. ఇక మనం వీడియోలోకి ముందుగా వెళ్తే మొత్తంగా ఖాళీలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 62 పోస్టులు ఉన్నాయండి. తెలంగాణకు సంబంధించి 22 పోస్టులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా ఖాళీలు ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఎక్సెట్రా. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 600 పోస్టులు ఉన్నాయండి. ముందుగా hindustanpetroleum.com అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కెరీర్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. కెరీర్ అనే ట్యాబ్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకు మన నోటిఫికేషన్ సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ హెచ్పిసిఎల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనే నోటిఫికేషన్ని మనం క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వ్యూ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. అది ఇంగ్లీష్లో మరియు హిందీలో అవైలబుల్గా ఉందండి. దాని తర్వాత క్లిక్ హియర్ టు అప్లై అనే ట్యాబ్ కూడా కనిపిస్తుంది. మీరు నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. అక్కడ మనము అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా. ఇక నేను ఈ నోటిఫికేషన్ని మీకోసం క్లియర్గా అర్థం కావడానికి సమ్మరైజ్ చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు, బీఈ బీటెక్లో కంప్లీట్ చేసిన వారు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించిన బ్రాంచెస్లో సంబంధించిన వారు ఈ పోస్టులకు అర్హులు. అవి కూడా 1/4/2023 తర్వాత పాస్ అయిన వారు మాత్రమే అర్హులని చెప్తున్నారు. అర్హత శాతం పర్సంటేజ్ క్రైటీరియా చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి 60% అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి 50% అనేది పాస్ అయి ఉండాలని చెప్తున్నారు వారి యొక్క రెస్పెక్టివ్ బ్రాంచెస్లో. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వారు అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 2 మార్చ్ 2023 నాటికి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక ఓబీసీ అండ్ ఎన్సీ వారికి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ అనేది ఇస్తున్నారు ఏజ్ రిలాక్సేషన్. మ్యాక్సిమం 30 ఇయర్స్ అనేది వారి యొక్క మ్యాక్సిమం లిమిట్. పీడబ్ల్యూబీడీ వారికి ఏజ్ రిలాక్సేషన్ 10 ఇయర్స్ ఇస్తున్నారు. మ్యాక్సిమం 35 ఇయర్స్ అనేది ఇస్తున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మెరిట్ లిస్ట్ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంజనీరింగ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. అది కూడా 1.5 ఇష్యూ రేషియోలో అభ్యర్థులని పిలుస్తారు. తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మెడికల్ టెస్ట్ అనేది చేస్తారు చివరిగా. ఇక జీతం వివరాలు చూసుకుంటే నెలకు 25,000 రూపాయలు ఇస్తారు. హెచ్పిసిఎల్ వారికి 20,500 రూపీస్ ఇస్తారు. అండ్ గవర్నమెంట్ వారు 4,500 రూపాయలు ఇస్తారు. పూర్తిగా మొత్తం వచ్చేసి 25,000 రూపాయలు మనకు అందించబడతాయి నెలకు శాలరీ కింద. ఈ పోస్టులు వచ్చేసి కాంట్రాక్ట్ బేస్లో ఉంటాయి. ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదండి. కాల పరిమితి వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. 1 సంవత్సరం మాత్రమే శిక్షణ ఇస్తారు. కానీ హెచ్పిసిఎల్ లాంటి కంపెనీలో పనిచేయడం అప్రెంటిస్ అనేది చాలా బెనిఫిట్గా ఉంటుంది. మీ కెరియర్కి తోడ్పాటుగా ఉంటుంది. ఇక హౌ టు అప్లై అనేది చూసుకుంటే నాట్స్ పోర్టల్లో మనం రిజిస్టర్ అనేది చేసుకోవాలి. తర్వాత హెచ్పిసిఎల్ వెబ్సైట్కి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫిల్ చేసుకొని ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం సబ్మిషన్ అనేది ఫామ్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇస్తాను, ప్లస్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఇస్తాను, ప్లస్ నాట్స్ పోర్టల్కి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు.
మీరు చూసుకుంటే అప్లికేషన్ లింక్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ అని ఇక్కడ అడుగుతుంది. ఎవరైతే కొత్త వారు వస్తారో వారు న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎవరైతే లాగిన్ అయి ఉంటారో వారందరూ కూడా రిజిస్టర్ చేసుకొని ఉంటారో పాత వారు సైన్ ఇన్ అనేది డైరెక్ట్గా క్లిక్ చేసుకొని లాగిన్ చేసుకోవచ్చు. మీ ఉన్న ఈమెయిల్ ఐడి ప్లస్ మీ దగ్గర ఉన్న పాస్వర్డ్ తోటి లాగిన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో సబ్మిషన్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మన యొక్క ఈమెయిల్ ఐడిని వెరిఫై చేసుకోవాలి. ప్లస్ మీరు ఇచ్చేటప్పుడు మొబైల్ నెంబర్ జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎటువంటి కమ్యూనికేషన్ అయినా కానీ ఈ మొబైల్ నెంబర్కి మరియు ఈమెయిల్ ఐడికే వస్తాయి కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. తర్వాత అన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత జనరేట్ అయిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఒక ఫామ్ని మీ దగ్గర సేవ్ చేసుకొని ఉండాలి. హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్, ఎవరు అర్హులు కాదంటే ఇంతకుముందు అప్రెంటిస్ చేసిన వారు అర్హులు కాదు. ఈ పోస్టులకు వచ్చేసి 1 సంవత్సరం కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా అర్హులు కాదు. దరఖాస్తు అప్లికేషన్ ఫీజు అనేది లేదు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకున్న వారికి. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు వచ్చేసి ఈ పోస్టులకి అప్లై చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది చూసుకుంటే అప్రెంటిస్ పూర్తయ్యాక హెచ్పిసిఎల్ రిక్రూట్మెంట్లో మీకు ప్రత్యేక సడలింపులు ఉంటాయి. ఏవైనా పర్మనెంట్ జాబ్స్ హెచ్పిసిఎల్లో పడ్డప్పుడు ఈ అప్రెంటిస్ అనేది బెనిఫిట్గా ఉంటుంది. వారికి ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వారికి 1 సంవత్సరం అనేది ఎక్స్ట్రాగా ఇస్తారు. ప్లస్ గ్రేస్ మార్క్ అప్పుడు ఎగ్జామ్లో వచ్చేసి 5% ఆఫ్ మార్క్స్ అనేది అదనంగా కలుపుతారని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ఇది ఒక చాలా మంచి ప్రయత్నం అండి, ఆపర్చునిటీ అండి. ఇది మిస్ చేసుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ముఖ్యమైన తేదీలు చూసుకుంటే అప్లికేషన్ స్టార్ట్ అనేది ఫిబ్రవరి 2, 2026 నుంచి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 2nd ఆఫ్ మార్చ్ 2026కి లాస్ట్ డేట్ అండి. చివరి తేదీ వరకు వేచి ఉండకండి, వెంటనే అప్లై చేసుకోండి. ఇక ఇంపార్టెంట్ గైడ్లైన్స్ చూసుకుంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది 1 year వ్యాలిడిటీ ఉన్నది, ఖచ్చితంగా ఉంచుకోవాల్సి వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ, ఎన్సీ, ఎస్సీ, ఎస్టీ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్లోనే మనం సమర్పించాల్సి వస్తుంది. డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ షీట్స్ అనేది కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో ఇచ్చిన వివరాలు మరియు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే ఫామ్ నింపేటప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి, క్లియర్గా నింపాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్లో ఉన్న పేరు మరియు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా నింపాల్సి ఉంటుంది. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.